హాయ్ అండి, నమస్తే. వెల్కమ్ టు ది కిచెన్. బీరకాయ తొక్కిని వేస్ట్ అని పాడేస్తున్నారా? అయితే ఈ రెసిపీని ఇంట్లో తప్పకుండా ట్రై చేయండి. ఇలా పైన భాగంలోనే చాలా హెల్త్ బెనిఫిట్స్ ఎక్కువ. మరి బీరకాయ తొక్కుతో చాలా టేస్టీగా ఉండే పచ్చడి రెసిపీని మీతో షేర్ చేస్తున్నాను. బీరకాయ పొట్టు విషయానికి వస్తే మెయిన్గా ఫైబర్ అనేది ఎక్కువగా ఉండడం వల్ల డైజెషన్ సిస్టమ్కి చాలా హెల్ప్ అవుతుంది. అలాగే కంటి చూపుని చాలా మెరుగుపరుస్తుంది. అలాగే స్కిన్ని కూడా చాలా హెల్తీగా చేస్తుంది. అంతేకాదండి, షుగర్ పేషెంట్స్కి ఇది చాలా హెల్ప్ అవుతుంది. అలాగే రోగనిరోధక శక్తిని పెంచుతుంది. మరి ఇంకెందుకు ఆలస్యం చేయకుండా ఈ బీరకాయ పొట్టుతో పచ్చడి ఎలా చేసుకోవాలో చూద్దాం. బీరకాయ పొట్టుని ఇలా చిన్న చిన్నగా కట్ చేసుకొని 2 చిన్న సైజు టమాటాలని కట్ చేసుకొని స్టవ్ వెలిగించి ప్యాన్ పెట్టుకొని అందులో కొంచెం ఆయిల్ వేసుకొని ముందుగా కట్ చేసి పెట్టుకున్న బీరకాయ ముక్కల్ని వేసుకోవాలి. అవి మగ్గిన తర్వాత ముందుగా కట్ చేసి పెట్టుకున్న 2 టమాటాలని అందులో వేసుకోవాలి. ఇందులో పచ్చడికి కారానికి సరిపడా పచ్చిమిర్చిని వేసుకోవాలి. ఇందులో కొంచెం కొత్తిమీర వేసుకోండి. ఇవి వేసుకున్న తర్వాత లో ఫ్లేమ్లో కలుపుకుంటూ మూత పెట్టుకొని మగ్గనివ్వండి. అలా కొంచెం మగ్గిన తర్వాత కొంచెం చింతపండు, 4 వెల్లుల్లి రెబ్బలు వేసుకోండి. మీడియం ఫ్లేమ్లో మూత పెట్టుకొని మగ్గనివ్వండి. ఇలా మగ్గిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసి కొంచెం సేపు చల్లారనివ్వండి. ఇలా చల్లారిన తర్వాత మిక్సీ జార్లోకి తీసుకొని రుచికి సరిపడా సాల్ట్ వేసుకోండి. ఇలా వేసుకున్న తర్వాత వీటినన్నిటిని మెత్తగా గ్రైండ్ చేసేసుకోండి. ఇలా మెత్తగా గ్రైండ్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఈ పచ్చడి తాలింపు పెట్టుకోవడం కోసం ఒక స్టవ్ మీద కళాయి పెట్టుకుని అందులో కొంచెం ఆయిల్ వేసి తాలింపు దినుసులు వేసుకున్న తర్వాత కొంచెం ఎండుమిర్చి, వెల్లుల్లి, కరివేపాకు వేసుకొని కొంచెం దోరగా వేగిన తర్వాత ఈ పచ్చడి కూడా ఇందులో వేసేసుకొని ఒక 2 నిమిషాలు ఇలా తిప్పుకున్న తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసుకోండి. ఈ పచ్చడి వేడివేడి అన్నంలో కొంచెం నెయ్యి వేసుకొని తింటే ఆ టేస్ట్ చాలా బాగుంటుందండి. ఒకసారి మీరు కూడా ట్రై చేసి చూడండి.